నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అద్భుతమైన రమణాశ్రమంలో వసతి ఉన్నది తెలుసా? ఇక్కడ వసతికి 2 నెలల ముందుగా బుక్ చేసుకోవాలి. 700 రూపాయలు ఉంటుంది. భోజనం టిఫిన్ వసతి తీసుకున్న వారికి మాత్రమే. ఒకసారి మీరు వసతి తీసుకుంటే 6 నెలలు ఆగాలి. అది తక్కువగా 5గురు ఉండవచ్చు. బయట వారికి భోజన అల్పాహార సౌకర్యము లేవు. ఒక్కసారి 3 రోజులు మాత్రమే వసతి. అరుణాచలగిరి ఇక్కడ నుంచి ఎక్కుతారు. జట్టుగా అనగా 10 మంది. ఇలా వస్తే గదులు దొరకవు. కారణం, రమణాశ్రమంలో రమణ మహర్షి బోధనల కోసం వచ్చే వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. గిరి ప్రదక్షిణ, ఆలయ దర్శనం వంటివి మీరే చూసుకోవాలి. కార్తీక మాసంలో దీపోత్సవం కళ్ళతో చూడవలసిందే. అరుణాచలానికి అందరూ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయాలని తలుస్తారు. ఆ రోజు దీపోత్సవం ఎంత అద్భుతమో మాటల్లో చెప్పలేం. చూసి తీరాల్సిందే కానీ చెప్పనలవి కానిది కాదు. కృత్తికా దీపోత్సవం అని కూడా అంటారు. అలాగే మీరెప్పుడు వచ్చినా దర్శనం ఉదయం పూట స్వామివారి అలంకరణలు, అభిషేకాదులు అద్భుతంగా జరుగుతాయి. అలాగే సాయంత్రం పూట హారతులు జరుగుతాయి. ఉదయం దర్శనం, సాయంత్రం ప్రదక్షిణం అనుకూలం. అరుణాచలంలో ఎన్ని రోజులు కేటాయించాలి అంటే 3 నిద్రలతో పరిపూర్ణంగా అరుణాచలం యాత్ర చేయండి. ఒకరోజు పూర్తి ప్రదక్షిణ, 2 గంటలు 3 గంటలు కాదండి, రోజు కేటాయించుకోండి. పూజా ధ్యానం అంతా ప్రశాంతంగా ఉంటుంది. 2 రోజులు అరుణాచలగిరి శివుడే కొండ రూపంలో ఉన్న కొండను ఎక్కండి. అద్భుతమైన రహస్య గుహలు, అరుణాచల 9 గోపురాలు అరుణగిరి నుంచి కనులారా వీక్షించండి. 3వ రోజు 3 దర్శనాలు. ఉదయం దర్శనం సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తర్వాత, ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత అద్భుతమైన అనంత పారవస్య అనుభూతి కలుగుతుంది నిస్సందేహంగా. పౌర్ణమి గిరి ప్రదక్షిణ సమయంలో తెలుసుకొని చేయండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేయదలిచిన వారు నెలలో పౌర్ణమి ప్రారంభం ముగింపు తెలుసుకుని రండి. అలాగే అరుణాచల కార్తీక దీపం కార్తీక మాసం వెలిగిస్తారు. సాక్షాత్తు పరమశివుని 3వ కన్నే కార్తీక దీపం. 2668 అడుగులపై కొండ మీద కార్తీక మాసం పౌర్ణమి రోజు వెలిగించే దీపం ప్రత్యేక టికెట్స్ ద్వారా కొంతమందికి అనుమతిస్తారు. పిల్లలు, వృద్ధులు అనుమతించరు. క్రింద నుంచి వీక్షించాలి, దర్శించాలి. కార్తీక దీపం దర్శనం సకల శుభాలకి నాంది. అరుణగిరిపైనే వెలిగించే దీపం మహానంద దీపం. శుభాలు నొసగే దీపమది. సాక్షాత్తు అది శివుడి 3వ కన్ను. ఆది శివుని రూపమది. కార్తీక మాసంలో కార్తీక దీపం ఉత్సవాలు 10 రోజులతో పాటు చేస్తారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన అనేక ఉత్సవాలు ఊరేగింపుతో మహా అద్భుతంగా సాగుతుంది. 13వ రోజు కార్తీక దీపం పండుగ నాడు ఉదయాన్నే ఆలయంలో భరణీ దీపం వెలిగిస్తారు. ఆపై సాయంత్రం కొండపై మహాదీపం వెలిగిస్తారు. పరమశివుడు అగ్ని క్షేత్రాలతో అగ్ని రూపంలో భక్తునికి దర్శనమిస్తాడు. తెప్ప ఉత్సవం తర్వాత అరుణాచలేశ్వరుని కొండ చుట్టూ ఊరేగింపుగా తీసుకువెళతారు. అరుణాచలంలో అన్న ప్రసాదం నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం మీరెక్కడ బస చేసిన దేవస్థానం వారు అన్న ప్రసాదం మాత్రమే. రాజగోపురంలోకి ప్రవేశించగానే లెఫ్ట్ సైడ్ అన్న ప్రసాదం ఉంటుంది. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకు అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని అతిథిగా భావించి పెట్టే అన్న ప్రసాదం అదొక్కటే. గిరి ప్రదక్షిణలో వీల్ చైర్ సౌకర్యం. గిరి ప్రదక్షిణలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. దేవస్థానంలో ఎలా ఉంటుందో గిరి ప్రదక్షిణ చేయాలంటే ఆటోలో 5-6 ఎక్కి ప్రదక్షిణ పూర్తి చేయవచ్చు. ధర విషయానికి వస్తే రష్ని బట్టి, ముఖ్యమైన రోజుల్లో బట్టి గిరి ప్రదక్షిణ 44 ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ దర్శించాలంటే ఉదయం నుంచి సాయంత్రం అవుతుంది. ఇది ఆటోలో పూర్తిగా నడిచి చూడాలంటే మీ ఓపిక, మీ శక్తి. అలాగే అసలు అడుగు తీసి అడుగు పెట్టలేని వాళ్ళు ఉంటే గిరి ప్రదక్షిణకి వీల్ చైర్ సౌకర్యం ఉంది. మీ ఆప్తులని, ప్రియమైన వారిని వీల్ చైర్లో నడిపిస్తూ మీరు గిరి ప్రదక్షిణ చేయవచ్చు. నడవలేని వారికి, వయస్సు మీద పడిన వారికి మీరు అలా చేస్తే పరమశివుడు, పార్వతీదేవి మీ వెంటే నడుస్తారని ప్రతీతి. మీరు దిగిన గదులు వద్ద అడిగితే సమాచారం లభిస్తుంది. అలాగే మీరు ఆటో మాట్లాడుకుంటే ఎంత టైం అయినా, ఎన్ని ఆలయాలు చూపిస్తారో ఖచ్చితంగా అడిగి ఆపై వెళ్ళండి. మార్గ మధ్యంలో మన కాలకృత్యంలో అన్ని చోట్ల సదుపాయాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. నడిచి వెళ్ళే వారికి గిరి ప్రదక్షిణ
రూట్ చూసుకుంటూ వెళ్ళండి. లేదంటే ప్రతి చోట మీకు గుర్తు బోర్డులు ఉంటాయి. మీరు ఏ టెంపుల్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నిదానంగా 2 వైపులా చూసుకుంటూ వెళ్ళండి. కొన్ని ఆలయాలు ప్రదక్షిణ మార్గంలో పక్క రోడ్డు వైపు వెళ్తే ఉంటాయి. గుర్తు పెట్టుకోండి. అలాగే అడుగడుగున బోర్డులు ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. గంటలు అవ్వాలి, 2 గంటల్లో అవ్వాలని అస్సలు అనుకోవద్దు. హాయిగా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ అరుణగిరి ప్రదక్షిణ చేయండి. ప్రతిరోజు అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం, చెప్పుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.